ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ సిఐ నాగరాజుని అరెస్ట్ చేశారు. కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది. బహుశా రేపు మళ్ళీ పోలీస్ కస్టడీ కోసం పిటిషన్ వేస్తారేమో. నార్మల్గా సరే జరిగిపోయే ప్రొసీజరే. గఫూర్ గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే వెంకటకృష్ణ గారు. గఫూర్ గారు, ఒకటి కస్టోడియల్ డెత్ అని చెప్పారు, డెడ్ బాడీని మాయం చేశారని చెప్తున్నారు, గాయాలతోనే లాకప్లోనే చనిపోయాడని చెప్తున్నారు ఈ రిమాండ్ రిపోర్ట్లో. బట్ డెడ్ బాడీ మాత్రం లేదు. అంటే ఇనీషియల్గా నేను మీ రిమార్క్స్, మీ ఒపీనియన్ దీని మీద నేను అడుగుతున్నాను. వెంకటకృష్ణ గారు, మీకు మిగతా పెద్దలందరికీ నమస్కారం అండి, డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకు. సార్ ఇక్కడ వెంకటకృష్ణ గారు, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, సాయి కృష్ణ అనేటువంటి వ్యక్తిని మార్కాపురం నుంచి తెచ్చినారు. మార్కాపురం నుంచి తెచ్చిన దానికి ఆధారాలు ఉన్నాయి. ఆడ పోలీసులు వచ్చింది, పట్టుకుని పోయింది, జీపులో తీసుకుని పోయింది, ఎవరెవరు వెళ్ళి తీసుకొచ్చింది కూడా ఉన్నాయి. ఆ తర్వాత కస్టడీలో పెట్టినారు. కస్టడీలో పోలీస్ స్టేషన్ కస్టడీలో ఉండేటువంటి ఆధారాలు ఉన్నాయి, వాళ్ళే అంగీకరిస్తున్నారు. ఆ తర్వాత మనిషి మాయమైనాడు. బాడీ ఏమైందని చెప్పే బాధ్యత ఎవరిది? పోలీసులదే కదా. అదే కదా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం యొక్క టాక్టిక్స్ ఏమిటంటే, ఇక్కడ ఇవన్నీ ఎత్తుగడలండి. ఏమిటి ఎత్తుగడ? రేపు 29వ తేదీ ఎప్పుడో హెబియస్ కార్పస్ పిటిషన్ రాబోతుంది, కోర్టులో చెప్పాలి. కోర్టులో ఎక్కడున్నా కానీ మీరు, ఎందుకంటే పోలీసు వాళ్ళు కస్టడీలోకి తీసుకున్నారు కాబట్టి, ఎక్కడున్నా సాయి కృష్ణ మా ముందు హాజరుపరచండి కోర్టు చెప్పినటువంటి ఉత్తర్వు. హాజరుపరచాలి కదా. హాజరుపరచలేమో అని తెలుసు వీళ్ళకు. కాబట్టే కూటమి ప్రభుత్వం, ఎస్ హీ వాజ్ మర్డర్, హీ వాజ్ పుట్ టు డెత్, అక్కడ టార్చర్ చేశారు, చనిపోయినాడు, మేము మా వైపు నుంచి నిజాయితీగా ఉన్నాం, మేము అతని మీద 302 కేసు పెట్టినాం. ఆ తర్వాత ఇంకా దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడం కోసం స్పెషల్గా చాలా సీనియర్ ఆఫీసర్స్తో మేము సిట్ చేసినాం, మేము వదలం, మేము మొత్తం నేరాన్ని ఏ విధంగానైనా మేము అరికడతామని చెప్తారు రేపు గవర్నమెంట్. అప్పుడు గవర్నమెంట్ అంటే పోలీసు. అప్పుడు హైకోర్టుకు ఇంకేమి స్కోప్ ఏముంది? హైకోర్టు మనిషి ఏమైనాడో మాకు తెలియదు అంటే హైకోర్టు ముందు ప్రశ్న వస్తుంది. మనిషి చనిపోయినాడని వీళ్ళే అడ్మిట్ చేసుకున్న తర్వాత మీరు కేసు పెట్టినా లేదా మేము పెట్టినాం, ఎవడు ముద్దాయి? ఇదిగో నాగరాజు, వీడు చెప్పడం లేదు, మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం, ఎవరెవరు కలిసి చంపినారు ఏమిటి అనేది మేము ఎక్కడ వదలం వీళ్ళను అని చెప్పిన తర్వాత హైకోర్టు సరే జాగ్రత్తగా చూడండి, కఠినంగా శిక్షించాలని చేస్తుంది. దాంతో హెబియస్ కార్పస్ పిటిషన్ యొక్క దాని ఇంపార్టెన్స్ పోతుంది. ఆ తర్వాత సిట్ ఇన్వెస్టిగేట్ చేయాలి. అప్పుడు సెకండ్ ఫేజ్ సిట్ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు, ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్లో లోపాలు కానీ, ఆ తర్వాత మీరు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం కానీ, హౌ టు ప్రొటెక్ట్ ది నాగరాజు అండ్ అదర్ పోలీస్ ఆఫీసర్స్ లేదా పోలీసు వాళ్ళు, వాళ్ళని కాపాడడానికి ఏం చేయాలని సెకండ్ ఫేజ్ తప్పనిసరిగా గవర్నమెంట్ అదే చేస్తుంది. మీకేం అనుమానం ఉండాల్సిన పని లేదు. వీళ్ళంతా సత్యసంధులు, వీళ్ళంతా చాలా పరిశుద్ధాత్మని నేనేం అనుకోవడం లేదు. ఇప్పుడు ఏమంటే గవర్నమెంట్ బయటపడడం కోసం, హెబియస్ కార్పొరేషన్ దాని నుంచి బయటపడడం కోసం, నాగరాజు అతను కస్టోడియల్ డెత్కు గురైనాడు, మా దగ్గర సమాచారం ఉంది, అయితే సిఐ ఏం చెప్పడం లేదు, అందుకోసం మేము స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీంని వేసాము, మేము సీనియర్ ఆఫీసర్స్తో వేసాము, మేము వదలము, ఇది చాలా అమానుషం, మా రాజ్యంలో ఎక్కడ పౌర హక్కుల ఉల్లంఘన జరిగినా మేము కఠినంగా ఉంటామని చెబితే కోర్టు సాటిస్ఫై అవుతుంది. అందుకోసం ఇప్పుడు మనం అన్ని ప్రశ్నలు ఇప్పుడు మనం ఆన్సర్ దొరకదు. ఎందుకు నాగరాజుని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? అరెస్ట్ చేయక తప్పదు. అరెస్ట్ చేయకపోతే అది అర్థమే లేదు. కాబట్టి నాగరాజ్ అరెస్ట్ కానీ, ఈ రిమాండ్ రిపోర్ట్ కానీ, గవర్నమెంట్ స్టాండ్ కానీ, హైకోర్టులో హెబియస్ కార్పస్ ఉంది కాబట్టి దాని నుంచి బయటపడడానికి చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం. ఇప్పుడు నాగరాజును నిజంగా సాయి కృష్ణ యొక్క మర్డర్ కేసు సీరియస్గా తీసుకొని ఏ పోలీసు వాళ్ళు కొట్టినారు ఏమిటి, ఇవన్నీ ఇన్వెస్టిగేట్ చేస్తారా లేదా అనేది రాబోయే కాలం చూడాలా. నాకైతే నా అనుమానాలు నాకున్నాయి. ఎందుకంటే ఇదేదో వెంకటకృష్ణ గారు, నేను విత్ ఆల్ మై సిన్సియారిటీ నేను చెప్పేది ఏమిటంటే, ఇదేదో పై అధికారులకు ఎవరికి తెలియదు,
ఒక నాగరాజు చేసినాడు అని నేనేం అనుకోవడం లేదు. ఇది పట్టుకొని వచ్చింది కానీ, కొట్టింది కానీ, చిత్రహింసలు పెట్టింది కానీ, మరి ఏమి బయటికి తీయాలా అనేది కేవలం నేరస్తుడు అయితే నేరస్తుని మీద కేసు పెట్టవచ్చు, జైలు పెట్టవచ్చు. అతన్ని కావాల్సింటే ఆ మర్డర్ కేసు, నవీన్ రెడ్డి మర్డర్ కేసు, దీంట్లో సాక్ష్యాధారాలు బయటకు తీసి ఉరిశిక్ష వేయమని కూడా అడగచ్చు కోర్టును. అట్లా కాకుండా మరి ఈ లైన్ ఆఫ్ యాక్షన్ ఎందుకు తీసుకున్నారు అనేది మరి నాకే తెలియదు. కాబట్టి ఇప్పుడు రెండవదండి, బస్ స్టాండ్లో పడేసి బస్ స్టాండ్లో ఇది అనాథ శవం అని తీసుకుని అట్లా కూడా జరగాలని స్కోప్ లేదండి. ఎందుకంటే ఈ ఎవడైతే సాయి కృష్ణ ఉన్నాడో, సాయి కృష్ణ యొక్క తల్లి కంటిన్యూస్ గా వేటాడుతుంది, ఆమె పోలీస్ స్టేషన్ పోతుంది. ఇప్పుడు ఈ సాయి కృష్ణ శవాన్ని ఇక అట్లా రిస్క్ తీసుకోరు పోలీసులు ఎప్పుడు. కానీ నాకుండే అనుభవంలో పోలీసు వాళ్ళు అటువంటి రిస్క్ తీసుకోరు. కాబట్టి మాయం చేసేసి కాల్ చేసి పడేసింటారు, అవి బయటికి రావాలా. అనాశయం ఇవన్నీ కథలే. కాబట్టి ఏమైనా దుర్మార్గం అండి. నేను చెప్పేది ఏమిటంటే ఇక్కడ ఒక యువకుడు వాడు ఎట్టోడో ఏమిటి మీరు కఠినంగా, ఇప్పుడు మొన్న ఒక కేసు వచ్చింది యూపీలో కేసు వస్తే జడ్జి ముందు నిలబడినటువంటి నేరస్తుడు ఒక అబ్బాయిని చంపిన దాని మీద అడిగితే, అవును నేను చంపాను, నాకు రిపెంటెన్స్ ఏం లేదు, నేను బయటికి పోతే ఇంకా చంపుతా అన్నాడు. వెంటనే జడ్జి అక్కడే ప్రొనౌన్స్, మామూలుగా అయితే టైం తీసుకుంటారు, అట్లా కాకుండా ఆ రోజు సాయంకాలమే ప్రొనౌన్స్ చేశాడు, అతన్ని ఉరిదీయండి అనేసి. అంటే ఇటువంటి నేరస్తులు కరుడు కట్టినటువంటి వాళ్ళు ఉంటే హౌ టు డీల్ విత్ దెమ్, అది ప్రభుత్వము. మరి చంపడం వీళ్ళకు పోలీసులకు అధికారం లేదండి, చంపడం పరిష్కారం కాదు. కాబట్టి వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలా. ఏమైనప్పటికీ నీ మొత్తం ఎపిసోడ్లో పౌర హక్కులకు నష్టం, విఘాతం వాది. సాయి కృష్ణ మంచోడు చెడ్డోడు సంబంధం లేదు, నాగరాజు మంచోడు చెడ్డోడు సంబంధం లేదు. ఎవడైనా కానీ పోలీస్ స్టేషన్లో అంత కొట్టాల్సి, అంత చంపేంత క్రౌర్యం ఎందుకుంది పోలీసులు? ఈ రకంగా మీరు ఎక్కడ తీసుకొని పోతున్నారు సమాజాన్ని? ఇది కదా ప్రశ్న. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండించదగింది. తప్పనిసరిగా ప్రభుత్వం ఆన్సరబుల్ టు ది పీపుల్. ఈ రకమైన అంటే ఇక్కడ రెండు వస్తున్నాయి. ఒకటి, పోలీసుల బాధ్యత విచారించి తప్పును రాబట్టి కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం వరకే పోలీసుల డ్యూటీ, అంతకు మించి వాళ్ళు ఇంకేం చేయడానికి లేదు. అలాగని సమాజంలో ఎన్కౌంటర్లు జరగట్లేదా, బూటకపు ఎన్కౌంటర్లు అంటే బోల్డని జరుగుతున్నాయి, కానీ వాటి మీద విచారణ వేసినా కూడా ప్రూవ్ కావట్లేదు, ఇందాక అనుకున్నదే అవి జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇక్కడ పౌర హక్కుల విషయానికి వచ్చేసరికి నాగరాజు బాధితుల కంటే సాయికృష్ణ బాధితులు ఎక్కువ ఉన్నట్టుగా కనపడతా ఉంది. ఎందుకంటే ఇప్పుడు నాగరాజు కూడా పెద్ద ర్యాలీలు అవుతున్నాయి. అలాగని మనం చట్టాన్ని ధిక్కరించకూడదు, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదు. దట్ ఈజ్ ఆల్సో దేర్. ఒక్క నిమిషం సార్, నా పాయింట్ ఏమంటే వెంకటకృష్ణ గారు, దానికి కూడా పోలీసులే బాధ్యులు. అదే ఇప్పుడు విజయవాడ నగరంలో రౌడిజం పెరుగుతుందంటే పోలీసులకు తెలియకుండా పెరుగుతుందండి. అదే సార్, ఇప్పుడు నాకు ఎవరో ఒక మెసేజ్ పెట్టారు, అసలు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో పనిచేయడానికే పోలీసులు ఇష్టపడరు లేదా భయపడతారు, అలాంటి స్టేషన్ అది, ఆ లిమిట్స్ అలాంటివని ఎవరో మెసేజ్ పెట్టారు. నిజమే, అక్కడంతా అల్లరి మూకలు, ఈ చిల్లర గ్యాంగులు, బ్లేడ్ గ్యాంగ్స్ అని వస్తూ ఉంటాయి. అది సెపరేట్ ఇష్యూ అనుకోండి. రైట్. పటాబ్ గారు నమస్కారం. సార్ వెంకటకృష్ణ గారు, నాట్ ఓన్లీ కృష్ణలంక, విజయవాడలో ఈ మధ్య రేస్ జరిగింది. రౌడీలు అవును కారులతో గుద్దుకున్నారు. ఇవన్నీ పత్రికల్లో వచ్చినాయి, బ్లేడ్ క్లాస్ లో వచ్చినాయి. విజయవాడలో రౌడిజం పెరుగుతున్నది అది అందరికి తెలుసు. రౌడిజం పెరుగుతుంది అన్నప్పుడు పోలీసు వాళ్ళ యొక్క నిర్లిప్తత లేకుండా రౌడిజం పెరగదు. నిజమే మీరు అన్నది, లేకుంటే బయట చంపుకోండి మీ ఇష్టం అని చెప్పి. నిజమే, మొన్ననే కదా రోడ్డు మీదనే 2 జీపులతో గుద్దుకున్నారు ఇద్దరు పిల్లలు, వాళ్ళు కావాలని. అంటే ఆ రకమైన మరి కల్చర్ ఎందుకు డెవలప్ అవుతుంది విజయవాడ? సరే, అది సెపరేట్. విజయవాడని మరి ఉక్కుపాదంతో అణిచేస్తారా విజయవాడలో అల్లరి మూకల్ని చంద్రబాబు నాయుడు? చూడాలి, అది ఒక మాట మాట్లాడదాం తర్వాత.